హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్తా బ్లాగ్స్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేస్తే వీడియో చాలామందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇక్కడ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే షూట్ చేశారనమాట. ఫుల్ డే వ్లాగ్ అయితే మాత్రంగా ఇక్కడ మార్నింగ్ అయితే పాప అయితే బ్రష్ చేసుకుంటుంది. ఇంకా నైట్ అయితే తినేసి అలా పడేసి వెళ్ళిపోయామన్నమాట బెడ్రూమ్కి అయితే పడుకోవడానికి. ఇంకా ఇక్కడ నుంచి తెల్లవారి టిఫిన్లోకి అనేసి నైట్ బియ్యము అలాగే మినపగుళ్ళు నానబెట్టాము పునుకులు వేద్దామనేసి. ఇంకా ఇప్పుడైతే పిల్లల్ని స్కూల్కి అయితే రెడీ చేయాలి. ఇంకా ఇది ముందు మిక్సీ పట్టేసి గ్రైండర్ వేద్దామంటే పెద్ద పని అనేసి మిక్సీ పెట్టాను. ఈలోపే మిషన్లో బట్టలు వేసేసాను. పిల్లలకైతే హాట్ వాటర్ పెట్టాను. చట్నీకి పలుకులు కూడా వేపేసి ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేశాను. ఇంకా టిఫిన్ వేసేసి పిల్లలకు కూడా టిఫిన్ ఇచ్చేసాను టైం అవుతుంది అనేసి. ఇక్కడ ఇంటికాడ నుంచి 7:15 7:20 అయ్యేసరికల్లా బయలుదేరిపోవాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే మాత్రంగా పిల్లలైతే రెడీ అయిపోయారు. పూజ కూడా అయిపోయింది. ఈ లోపే అయితే మాత్రంగాను వేరంగా లేగడం వల్ల పని వేరంగా అయిపోయింది. ఇంకా పిల్లలైతే స్కూల్కి పంపించేసి ఇంకా డ్రాప్ చేసి వచ్చేసాను అనమాట. ఇక్కడైతే నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఇంకా మార్నింగే పూజ అయిపోయింది కదా, టిఫిన్ కూడా చేసేసిన తర్వాత మాకైతే ఈరోజు చెప్పకుండా వాటర్ అయితే ఆపేశారండి. ట్యాప్లో అయితే వాటర్ రావట్లేదు. మాకు డైరెక్ట్ మంచినీళ్ళే ఇందులో వస్తాయి. ఎప్పుడు ఒకప్పుడు టైమింగ్ ఉండేది, ఈరోజు ఎక్కడ బాగు చేస్తున్నారంట, అందుకని ఆపేశారు. చెప్పకుండా మెసేజ్ ఏమి ఇవ్వకుండా నేను దేవుడి సామాన్లు కడిగేటప్పుడు వచ్చాయన్నమాట. తర్వాత చూస్తే వాటర్ రాలేదు. వంటగది చూడండి ఎలా పెడితే అలా ఉంది. మా ఫ్రెండ్ అయితే దొండకాయ మసాలా కర్రీ పట్టుకొని వచ్చిందనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే వంట చేయడానికి బిందు కూడా పట్టలేదు నీళ్ళైతే, అందుకనే దోశల పిండి ఉంది, దోశలు వేసేద్దామని అనుకుంటున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనేసి. ఇంకా తాగడానికి అయితే వాటర్ అయితే కొద్దిగా ఉన్నాయన్నమాట. ఇంకా వాటర్ అయితే మధ్యాహ్నం 3కి అలా వస్తాయి అన్నారనమాట. మధ్యాహ్నం ఇంకా దోశలు అయితే పిల్లలకైతే వేసి ఇచ్చేసాను. నేను కూడా దోశలు అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే మాత్రంగా పెద్ద దోశ అనేది వేసానండి. 2 గంటలు రుబ్బేసేసి కొద్దిగా దోశ పెద్దదిగా వేసాను. ఇంకా మేము కూడా ఇంకా లంచ్ అయితే ఈరోజు దోశలతో ముగించేసామన్నమాట. ఇంకా దొండకాయ కూరతో నేను తిన్నా, మార్నింగ్ చేసిన చట్నీతో పిల్లలు అయితే తినేసారనమాట. ఈ విధంగా మా మధ్యాహ్నం లంచ్ అయితే ఈ విధంగా అయిపోతుంది అవ్వండి. పిల్లలు కూడా అవే తింటున్నారు. మా ఇల్లు చూసి భయపడిపోకండి, పిల్లలు కొద్దిగా చిన్నవాళ్ళు కదా, వాళ్ళు కంగాలు చేస్తూనే ఉంటారు ఎంత సర్దినా సరే. ఇక్కడైతే మాత్రంగా నేను కూడా ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మొబైల్ ఎడిటింగ్ చేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే 2 రోజులు బట్టి ఉతికేసి ఉన్నాయి కదా, ఇవన్నీ ఫోల్డ్ చేసి ఎక్కడవక్కడ సర్దేయాలనుకుంటున్నాను. ఇస్త్రీ చేయవలసినవన్నీ సైడ్కి తీసేసి డైలీ వేర్వన్నీ కబోర్డ్లో అయితే సర్దేశాను. పిల్లలవి నావి అయితే మాత్రంగా. ఇంకా పాపకు సాయంత్రం స్నాక్స్ కోసం అనేసి కొమ్ము శనగలు అయితే నానబెట్టాను మార్నింగ్. అవి అయితే విజిల్ ఇస్తున్నాను అనమాట. పాలు అలాగే పెట్టాను. గిన్నెలన్నీ దోమేసిన తర్వాత ఇంకా గ్రైండర్ అయితే వేస్తున్నాను. గ్రైండర్ వేసి 1 వీక్ అయిపోయింది, అందుకనే ఇంకా టిఫిన్కి అయితే ఇబ్బంది అయిపోతుంది అనేసి గ్రైండర్ అయితే వేసాను అనమాట. ఇడ్లీ రుబ్బు అలాగే దోశల రుబ్బు 2 ఒకేసారి వేస్తాను. సాయంత్రం కూడా ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ఇల్లంతా క్లీన్ చేసుకొని ఒకవైపు గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గ్రైండర్ ఒకవైపు అవుతుంటే ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఈలోపే ఇంకా వంట కూడా స్టార్ట్ చేయాలి. పప్పు అయితే నలిగిపోయింది. ఇడ్లీ రుబ్బు ఫస్ట్ వేశాను. ఇడ్లీ రుబ్బు అయితే ఇంకా సైడ్కి తీసేస్తున్నాను అనమాట. నేనైతే పెళ్ళికి ముందు ఇడ్లీలు మిక్సీలో వేసేదాన్ని అనమాట. పెళ్ళైన కొత్తలో అయితే ఇడ్లీ రుబ్బు మిక్సీలో వేసేది, అప్పటికప్పుడు రుబ్బు వేసేదాన్ని. ఇడ్లీలు అయితే చాలా గట్టిగా వచ్చేవి. ఎవరికైనా షార్ట్ వీడియోలో అది అనేది షేర్ చేస్తాను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మాత్రం కాలీఫ్లవర్ కర్రీ అలాగే రైస్ పెట్టాను. నైట్ చేసిన చారు అయితే ఉంది ఫ్రిడ్జ్లోనే, ఇంకా అదే అనమాట. ఇక్కడైతే ఇంకా రుబ్బులు అయితే అయిపోయాయి. ఇడ్లీ రుబ్బు కలిపేశాను, దోశ రుబ్బు అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత 7 అయ్యింది. పిల్లలకి బుక్స్ తీపించి 1 అవర్ అయితే చదివించాను 8 o'clock వరకు. ఇంకా 8 o'clock వరకు చదివించిన తర్వాత ఇంకా వీళ్ళకైతే అన్నం తినిపిస్తున్నాను. బాగా చలిగా ఉంది, చేతితో తినమన్నారు, అందుకనే తినిపిస్తున్నాను అనమాట. ఇంకా ఈ పదంతా అయిపోయిన తర్వాత పాపకైతే సిరప్లు అయితే వేయాలి. ఇంకా పని చేసే ఓపిక అయితే లేదు. ఓపుకున్నా సరే నీళ్ళు చాలా చల్లగా వస్తున్నాయి, అందుకనే తినేసి పడేసామన్నమాట. ఈ పాలైతే మరగపెట్టేసాను కండి, వాటర్ కూడా కొద్దిగా అనేది వేడి చేసి ఉంచాను అనమాట. ఇంకా కర్రీ అయితే ఇప్పుడే కదా ఉన్నాను, ఇంకా ఎంత కర్రీ అయితే ఉందన్నమాట. ఇంకా వీడియో అయితే ఇంతటితోనైతే క్లోజ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇదేనండి ఈరోజు రొటీన్ వ్లాగ్ అయితే షూట్ చేసింది. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే వీడియో చాలామందికి రీచ్ అనేది అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.